ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కొండా సురేఖ అంశం అంటే అన్ని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక కొండా సురేఖ అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తే ఆమె నాగార్జున ఇన్కన్వెన్షన్ కూల్చివేత అంశము సమంతను పంపించారు అని చెప్పేసి ఒకసారి మాట్లాడింది. అప్పుడు ఏవైతే ఆ వ్యాఖ్యలు చేసిందో వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దాని మీద బీఆర్ఎస్ నాయకులు స్పందించారు. కోర్టు వరకు కూడా కేటీఆర్ వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే. మరొక మంత్రి స్థానంలో ఉన్న కొండా సురేఖ మరి అప్పుడప్పుడు మరి తెలిసో తెలియదు మొత్తం మీద అప్పుడప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేసి ఆమె గందరగోళ పరిస్థితి అనేది సృష్టించడం, ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడం మనం చూస్తూ ఉంటాం. 10 నెలల క్రితం కూడా కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్ అతన్ని అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళడం, మరి ఆ టైంలో కొండా సుస్మిత అక్కడ ఉండే వచ్చిన పోలీసులతో మఫ్టీలో వచ్చిన పోలీసులతో ఆమె వాగ్వివాదానికి దిగింది. ఆ అంశం కూడా మనకు తెలుసు. ఆ సందర్భంలో కూడా పొంగులేటి పైన, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన, ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా మరి ఏ విధంగా కొండా సుస్మిత వ్యాఖ్యలు చేసిందో మనందరూ తెలుసు. అప్పుడు కూడా మరి రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్ అయ్యింది. తర్వాత కొండా సురేఖ దీని మీద ఒక క్లారిటీ ఇవ్వడంతో సద్దుమణిగిందట. కాంగ్రెస్ అనేది ఒక కుటుంబంలో అప్పుడప్పుడు చిన్న పొరపాటు జరుగుతూ ఉంటే ఒకరినొకరు అనుకుంటా ఉంటాం అని చెప్పేసి ఏదో కవర్ చేసింది. అప్పుడు అయిపోయింది. మరి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మరి పరకాల్లో సభ నిర్వహించినప్పుడు ఆయన మరి పరకాల టికెట్ అంటే 2028 కావచ్చు, 29 కావచ్చు, మరి ఆ ఎన్నికల్లో మరి పరకాల నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్న విషయాన్ని ఆయన ముందే ప్రకటించారు. అంటే రేవంత్ రెడ్డికే ఇక్కడ టికెట్ ఇస్తాం మేము, రేవూరు ప్రకాష్ రెడ్డికే పరకాల నుంచి టికెట్ ఇవ్వబడుతుంది. పరకాల ప్రజలు రేవూరు ప్రకాష్ రెడ్డిని ఆశీర్వదించాలి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అంటే పరకాల్లో ఉన్నవాళ్ళు రేవూరు ప్రకాష్ రెడ్డిని గెలిపించాలి అని చెప్పేసి ఆయన ముందస్తుగా వాగ్దానాలు చేయడం జరిగింది. మరి దీని మీద మరి ఎప్పటి నుండో వరంగల్ జిల్లా మీద పట్టున్న కొండా ఫ్యామిలీ అంటే కొండా సురేఖ, కొండా మురళి, కొండా సుస్మిత వీళ్ళకి ఎప్పటి నుంచో వరంగల్ మీద పట్టు ఉంది. ముఖ్యంగా పరకాల నియోజకవర్గంలో బాగా పట్టున్న ఫ్యామిలీ రాజకీయంగా. మరి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన తర్వాత మరి ఇమ్మీడియట్లీ కొండా సుస్మిత, కొండా సురేఖ కూతురు మరి స్పందించింది. ఆమె ఎట్లా మాట్లాడింది అనేది మనం సోషల్ మీడియాలో అన్ని ఛానళ్ళలో చూడడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో నేను పరకాల్లో ఎమ్మెల్యే నిలబడతా, గెలుస్తా, ఎవరు వచ్చినా నాకు గెలుపుని ఆపలేరు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చినా, రేవూరు ప్రకాష్ రెడ్డి వచ్చినా, వాళ్ళ తాతలు వచ్చినా, ముత్తాతలు వచ్చినా అంటూ ఆ మొత్తం మీద ఒక మగువ మాంచాలలాగా మరి మొత్తం మీద చాలా అగ్రెసివ్గా మాట్లాడింది. ఒక శబదం చేసింది, ఒక సవాల్ విసింది. అదే స్టాండ్ మీద ఇప్పుడు ఉంది ఆమె. మరి సీఎం రేవంత్ రెడ్డి మీద నేను అనవసరంగా నోరు పారేసుకున్నా అని చెప్పి ఎక్కడ ఆమె క్షమాపణలు చెప్పలేదు. నా కూతురు తప్పు చేసిందని కూడా కొండా సురేఖ ఇప్పటి వరకు కూడా ఒక చిన్న ప్రెస్ మీట్ లేదు, చెప్పలేదు ఆమె ఇప్పటి వరకు కూడా. కానీ ఈ అంశం కాంగ్రెస్ పార్టీలో సంచలనంగా మారింది. ఒకవైపు ఏమో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆయనకు మూడు వచ్చినప్పుడల్లా ఆయనకు మంత్రి పదవి రాలేదని కావచ్చు, లేదంటే ఇతరత్ర రాజకీయ కారణాలు ఏమైనా ఉండొచ్చు, ఆయన సీఎం రేవంత్ రెడ్డి పైన విమర్శలు కుప్పిస్తూ ఉంటాడు. మునుగోడుకు నిధులు రావట్లేదని చెప్పి మాట్లాడతాడు. మొత్తం సీఎం రేవంత్ రెడ్డి మీద అప్పుడప్పుడు మొన్న ఇందిరమ్మ ఇళ్ళ మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది.
కానీ ఆయన పైన ఇంతవరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. మరి ఇటీవల చిన్నారెడ్డి కూడా ఆయన ప్రణాళిక సంఘం బోర్డు చైర్మన్, ఆయన కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన క్యాబినెట్ హోదాలో ఉన్నారు, ఆయన మీద కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. మరి కొండా సురేఖ మరి మంత్రిగా ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు. మరి ఆమె కూతురు మరి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించింది, రేవూరి ప్రకాష్ రెడ్డిని విమర్శించింది. మొత్తం మీద ఈ అంశము మన రేవంత్ రెడ్డికి మింగుడు పడట్లేదు. కానీ రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని కూడా దాటవేశాడు. ఇదంతా అధిష్టానమే దీని మీద నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి మాట్లాడాడు. ఇక్కడ మనం లోతుల్లోకి వెళ్తే ఒక ప్రాంతీయ పార్టీలోనైతే ఆ పార్టీ ప్రెసిడెంట్ మొత్తం మీద చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. కానీ ఈ నేషనల్ పార్టీ మరి రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మినిస్టర్ నుంచి తప్పించే అంత కెపాసిటీ ఉందా, ఆ గట్స్ ఉన్నాయా, అర్హత అంటే ఆయనకు ఆ డిసిషన్ తీసుకునే అధికారం ఉందా అన్న చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ తప్పించాలనుకుంటే అధిష్టానం నుంచి సంకేతాలు రావాలి, అంటే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని. మరి సీఎం రేవంత్ రెడ్డి తప్పించగలడా అన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశము మరి రేవంత్ రెడ్డి చేతుల్లో ఉందా, లేదా సోనియా గాంధీ చేతుల్లో ఉందా, ఖర్గే చేతిలో ఉందా, రాహుల్ గాంధీ చేతిలో ఉందా అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడ మరొక అంశం కూడా చర్చించాలి. అధిష్టానం ఖచ్చితంగా ఏం ఆలోచిస్తుందంటే, కొండా సురేఖ ఒక బీసీ నాయకురాలు, కొండా మురళి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక పవర్ఫుల్ కాంబినేషన్ ఉంది వాళ్ళ ఫ్యామిలీలో. ఆ కాంబినేషన్ కాంగ్రెస్ పార్టీకి అవసరం. అదేవిధంగా మన రాష్ట్రంలో అగ్రెసివ్గా మాట్లాడే నాయకులు అవసరం కాంగ్రెస్ పార్టీకి. అది మహిళలు ఖచ్చితంగా అవసరం. అగ్రెసివ్గా చాలా అంటే కాంగ్రెస్ను విమర్శించింది అని అంశం కాదు, అంటే చాలా ధైర్యంగా మాట్లాడే నాయకులు కాంగ్రెస్ పార్టీకి అవసరం. ఖచ్చితంగా ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం చాలా సీరియస్గా తీసుకుంటుంది. కొండా సురేఖ పైన ఎట్లాంటి చర్యలు తీసుకోదు, ఆమె మావే మంత్రి పదవిలో కొనసాగుతుంది. అయితే కొండా సుస్మితను కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైన నాయకురాలుగా మార్చడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు, అంటే ఢిల్లీ నాయకులు చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే అట్లాంటి నాయకులు అవసరం. చాలా గట్స్తో మాట్లాడి ఆవేశంగా మాట్లాడంటే యూత్, ఆమె పెద్ద వయసేం కాదు, చిన్న వయసే యూత్. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో ఆవేశం వచ్చినప్పుడు కావచ్చు, కొంత నిరాశకు లోనైనప్పుడు ఎవరైనా స్పందిస్తారు, ఎవరైనా ఆవేశపడతారు, ఎవరైనా విమర్శిస్తారు. దాన్ని మరి ఈ అంశాన్ని దాటవేస్తూ అధిష్టానం ఖచ్చితంగా ఒక కొత్త నిర్ణయాన్ని అయితే తీసుకుంటుందని అయితే నేనైతే భావిస్తూ ఉన్నా. ఇక మూడో అంశం ఏంటంటే, ఒకవేళ కొండా సురేఖను తప్పిస్తే మళ్ళీ ఆ స్థానంలో బీసీకి ఇవ్వాలి. బీసీ అంటే మరి ఆది శ్రీనివాస్ ఉన్నాడు, కాపు సామాజిక వర్గానికి సంబంధించి బీసీ, మరి ఆయన కేటాయిస్తారా? మహిళా ఎమ్మెల్యే కూడా ఉన్నట్టున్నారు, ఆమె కేటాయిస్తారా? మొన్న ఎమ్మెల్యే గెలిచిన బీసీ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఉన్నాడు, ఆయనకి ఇస్తారా అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. పార్టీ కూడా ఆలోచిస్తుంది, ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియట్గా మంత్రి పదవులు ఇవ్వకపోవచ్చు. కొండా సురేఖ సీనియర్ నాయకురాలు కాబట్టి ఆమె కూడా కొండా సురేఖ ఇక్కడ వ్యాఖ్యలు చేయలేదు, ఆమె కూతురు చేసింది. ఆ వ్యక్తిగత అభిప్రాయం ఆమె ఏదైతే లేఖలు విడుదల చేసిందో ఆ లేఖలలో కూడా చెప్పడం జరిగింది. అంటే ఆ కూతురు చేసిన తప్పుకు నన్ను ఎట్లా బాధ్యతలు చేస్తారు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధము, దీని మీద ఆలోచించాలని చెప్పేసి కూడా చెప్పింది. ఇంకా మనం మాట్లాడుకోవాలంటే మన దేశంలో అనేక రాజకీయ పార్టీలు, ఒక ఫ్యామిలీలో రెండు మూడు రాజకీయ పార్టీలలో కూడా ఒక కుటుంబ సభ్యులు ఉంటున్నారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. మరి కొండా సుస్మిత కూడా కాంగ్రెస్ పార్టీని కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డిని కావచ్చు, ఇతర నాయకుల్ని కావచ్చు విమర్శించింది. ఆమె వ్యక్తిగత అభిప్రాయము అని చెప్పేసి కూడా ఆమె దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి వచ్చి ఆయన సరే అమెరికాకు
మరి ఏదైతే పర్యటన ఉందో అది కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది, దానిపైన మాట్లాడాడు. కొండా సురేఖ అంశాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. కానీ ఏం జరుగుతుంది, ఆమెను బర్తరఫ్ చేస్తారా? ఆమె ఏదైతే అటవీ శాఖ మంత్రిగా ఉన్నది, దేవాదాయ శాఖ మంత్రిగా ఉంది, మరి ఆ శాఖలు ఆమెకే ఉంటాయా? కొత్త వారిని రిక్రూట్ చేస్తారా? లేదంటే కొంతకాలం ఆగి క్యాబినెట్ విస్తరణలో భాగంగా కొండా సురేఖను తప్పిస్తారా అన్న అంశంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుంది. కొండా సురేఖను తప్పిస్తారా, ఆమెను అలాగనే కొనసాగిస్తారా, లేదా క్యాబినెట్ విస్తరణ 2-3 నెలల తర్వాత చేసి కొత్త వారికి అవకాశం ఇస్తారా అన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.